గాజువాక నియోజకవర్గంలో రెండోసారి వైసీపీ జెండా ఎగరాలని జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావటం చారిత్రక అవసరమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 70వ వార్డు కార్పొరేటర్ ఊరుకోటి చందు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య నాయకులు శ్రేణుల ఆత్మీయ సమావేశంలో అమర్నాథ్ పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ కొన్ని రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తాను గాజువాక నియోజకవర్గం రావాల్సి వచ్చిందని తెలియజేశారు. గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త బాధ్యతల నుంచి ఊరుకోటి చందును తప్పించి కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య తనకు ఆ బాధ్యతను అప్పగించారని, విషయంలో చందు కుటుంబం ఎంత బాధపడుతుందో తాను అర్థం చేసుకోగలరని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఊరుకోటి చందు ఆయన తండ్రి అప్పారావును స్వయంగా పిలిచి మాట్లాడారని, వారికి త్వరలోనే మేలు చేస్తానని హామీని ఇచ్చారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి జెండాని ఎగరేయడం కోసం ఈ ప్రాంతంలో గాజువాకలో రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ విశాఖపట్నం జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా సరే మీ అందరి ఆశీర్వాదంతో గుర్తింపు కలిగిన నా వరకు నేను చాలా క్లియర్ గా ఏ కార్యకర్తైనా ఏ నాయకుడైనా వారి ఏ కులమైనా ఏ మతమైనా ఏ మింది పులిబిడ్డ శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు అంటే మా తాలూకా పాత్ర అనేటువంటిది కేవలం క్యాండిడేట్ మీద ఆధారపడినటువంటిది కేవలం సార్వత్రిక ఎన్నికల్లో 10 నుంచి 15% మాత్రమే ఉంటుంది. కానీ రేపు ప్రజలు గ్రామాల్లోని వాటిల్లోని ఓటేయడానికి వెళ్ళేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు బ్యాలెట్ బాక్స్ మీద ఉన్నటువంటి బటన్ ని నొక్కే ముందు ఆలోచించేటువంటిది చంద్రబాబు ఓటేద్దామా జగన్మోహన్ రెడ్డికి ఓటేద్దామా అనేటువంటి దాని మీద ఆలోచన చేస్తారు. ఆలోచన వచ్చినప్పుడు మనకి మాటించి నిలబెట్టుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలా, ఏ రోజు కూడా చెప్పిన మాట నిలబెట్టుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఓటేయాలా అని చెప్పి ఒక ఆలోచన పేదవాడికి వచ్చినప్పుడు డెఫినెట్ గా బటన్ ఫ్యాన్ మీద నొక్కుతాడు అనేటువంటి విషయాన్ని దయచేసి గమనించి కోరుతా ఉన్నాం. ఇది మనం చెప్పాలి, ఎందుకంటే ఉన్నవాడికి ఏ రోజు ప్రభుత్వంతో పని ఉండదు. ఈరోజు చాలా మంది మన ప్రభుత్వం గురించి మాట్లాడేటువంటి వారంతా కూడా ఉన్నతమైనటువంటి వర్గాలు, మన ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి వారు ఎవరో కూడా అందరూ కూడా ఈ ప్రభుత్వాలతో పనిలేనటువంటి వారు మన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ప్రభుత్వంతో పని, ప్రభుత్వం వల్ల జీవనం సాగిస్తున్నటువంటి ఏ పేద కుటుంబం కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాదనుకోదు అనేటువంటి విషయాన్ని ఒక్కటి మాత్రం గమనించమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నత వర్గాలు, ఆర్థికంగా ప్రభుత్వంతో పనిలేనటువంటి వర్గాలు మా అయితే 10-15% ఉంటారు. కానీ 100కి 80% మాకు ఏ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది, ఏ మంచి చేస్తుంది అని చెప్పి ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు వచ్చినప్పుడు ఆలోచన చేసేటువంటి ఈ 80% కుటుంబాలు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడతారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ మనం చెప్పాలి, లేకపోతే ఏమంటాడు, మొన్న ఏదో మీటింగ్ లో చూసారు, మీకు ఎంతమంది పిల్లమ్మా అని అడిగారు. 2 బాబు అంటే ఇద్దరికైతే 15-30 వేలు వస్తాయి, ఇంకో 2 కరెంట్ 60 వేలు వస్తాయని చెప్తున్నారు. సిగ్గుందా చెప్పాలి? 15 మనం ఏం చెప్పాము, కుటుంబానికి 15 వేలు ఇస్తాం, అమ్మఒడి 2 పిల్లలు ఉంటే 15 వేలు ఆ కుటుంబానికి ఇస్తున్నాం. ఈయన అంటాడు మీరు ఎంతమంది పిల్లలు కంటే అంతమందికి 15 వేలు ఇస్తాను, నేను 15 వేలు ఇస్తానని చెప్పి పిల్లలు పట్టుకుంటుంటారు. మాట్లాడేటువంటి దానికి అర్థం ఉండాలి, చెప్పినటువంటి మాటలకి చెప్పేటువంటి దాంట్లో న్యాయం ఉండాలి. ఇంట్లో ఉచితంగా బస్ ఎక్కించుతాను అంటాడు, నువ్వు ఇవ్వనటువంటి దానికి నీకు అవకాశం రానటువంటి దానికి ఏదో చెప్తాడు. నీకు ప్రజలు ఓట్లేదు, నీకు అవి చేసేటువంటి అవకాశం కూడా ప్రజలు ఇవ్వరనేటువంటి విషయాన్ని దయచేసి గమనించమని కోరుతాను. ఇవన్నీ చేసుకోవడానికి మరి ముందే చేయాలి కదా. మరి 14 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చారు కదా, 3 సార్లు ముఖ్యమంత్రిగా నీకు ఈ రాష్ట్రంలో నీకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు చేయడం మానేసి ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మళ్ళీ ఇంకోసారి ఇవ్వండి మళ్ళీ చేస్తారంటే దయచేసి ఇవన్నీ కూడా మనం గమనించాలి, ప్రజలకు చెప్పాలి, పేదవాడికి చెప్పాలి.
చెప్పి వాళ్ళలో ఆలోచన తీసుకురావాలి. ఎందుకంటే అనేక రకాలుగా మభ్యపెట్టేటువంటి మాటలు చెప్తారు, లోపరుచుకునేటువంటి మాటలు చేస్తారు, పనులు చేస్తారు. ఇవన్నింటినీ కూడా అధిగమించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇవన్నింటినీ కూడా అధిగమిస్తాం.